లోపల ఎప్పుడు భగవంతుని యొక్క గుణములను తలుచుకు ఆనందపడిపోతూ, లేదా భగవంతుని యొక్క కథలు, భగవంతుని యొక్క పాటలు, భగవంతుని యొక్క నామములు, భగవంతుని యొక్క గుణములు విన్న కారణం చేత ఒక బిందెని తీసుకెళ్లి పంపు కింద పెట్టినప్పుడు పంపులోని నీళ్లన్నీ వచ్చి బిందెలో పడితే బిందె నిండిపోయిన తరువాత ఇక నీరు పట్టలేక నిండిపోయిన బిందె అంచుల వెంట నీళ్లు కారిపోయినట్టు భగవంతుని యొక్క గుణములను లోపల తలుచుకుని పొందినటువంటి ఆనందం ఇక లోపల పట్టక పైకి వాక్కుల ద్వారా ప్రవహించిన లోపల నుంచి ఆనంద తరంగములుగా ప్రవహించి అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృతపాద విశేషమత్త చిత్తమే రీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వేయునేలా అని ప్రహ్లాదుడు చెప్పినట్టుగా లోపల భగవంతుడితో ఎప్పుడు ఆనందపడిపోయేటటువంటి వ్యక్తి ఎవడున్నాడో వాడు రాసలీల చేస్తున్నవాడు. కాలమును దాటిపోతాడు, వాడికి ఇక పునర్జన్మ లేదు. వాడి చిట్ట చివర శరీరం పడిపోతున్నప్పుడు కూడా లోపల ఉన్నటువంటి పరమేశ్వరుడితో అంటకాగుతాడు తప్ప శరీర ఖేదమును అనుభవించడు. అందుకే అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం. నాకు ఆకలిస్తోందని ఆశివాయో త్యజస్రం బ్రవాణి అంటారు శంకర భగవత్పాదులు. చిట్ట చివర ఆఖరి ఊపిరి దగ్గర పడిపోతోందని మంచం మించి దింపేసి చింకి చాపో బొంతో వేసి పడుకోపెట్టి దీపం పట్టుకొచ్చి తల దగ్గర వెలిగిస్తుంటే, కొడుకు తులసి నీళ్లు నోట్లో పోస్తుంటే, స్నేహితులు బాధపడుతుంటే, కూతురు గుండెలు బాదుకుని ఏడుస్తుంటే, భార్య అరుస్తుంటే, ఇవన్నీ నా చెవిన పడుతున్నా శంకరా, నేను మాత్రం బ్రతికున్నంత కాలం నా గుండెలలో గుడి కట్టి నిన్ను పూజ చేశానో ఆ నీ పాద పంజరములోకి నా చిలుక ఎగిరి వచ్చేసేటప్పుడు చెమట పట్టిన బట్టని విడిచిపెట్టినట్టు ఈ శరీరమును విడిచిపెట్టి పరమ సంతోషముగా వచ్చేదనుగాక అంటారు శంకరులు. అలా మృత్యుకాలమునందు కూడా భగవంతుడితో రమించగలిగినటువంటి యోగి పుంగవులు ఎవరున్నారో వాళ్ళు ఈ భారతదేశంలో ఎక్కడెక్కడ ఎన్ని కోట్ల మంది భగవంతుడితో రమిస్తున్నారో వాళ్ళందరూ కాలమును దాటిపోతున్నారు. కాబట్టి యమున ఒడ్డునే రాసలీల. అంత గొప్ప నది యమునా నది. యమునా నది స్నానం అంత గొప్పది. అందుకే శంకరాచార్యుల వారు గంగ మీద అష్టకం చేశారు, యమున మీద అష్టకం చేశారు, నర్మల మీద అష్టకం చేశారు. నదుల యందు మాత్రమే తీర్థములు ఏర్పడతాయి. మహాపురుషులు ఉంటారు, అంగిరసాది మహర్షులు. వారు ఇక్కడ గొప్ప గొప్ప నియమములు పాటించి పరమాద్భుతమైనటువంటి తపస్సు చేశారు. వారు ఉత్తమ లోకములకు వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ తపస్సుని నియమములతో కలిపి నదీ ప్రవాహమునందు కొన్ని ప్రదేశముల యందు నిక్షిప్తం చేసి వెళ్ళిపోయారు. అలా ఎక్కడ నిక్షిప్తం చేశారో వాటిని తీర్థములు అని పిలుస్తారు అని వేదం చెప్తోంది. అందుకే నదికి అనేకమైనటువంటి స్నానం చేసేటటువంటి ఘాట్లు ఉంటాయి. ఇన్ని మెట్లున్నటువంటివి, ఇన్ని చోట్ల నదీ స్నానం చేయడానికి అవకాశం ఉన్నా తీర్థం ఎక్కడున్నదో అక్కడ స్నానం చెయ్యడం గొప్ప. అందుకే భగవద్ దర్శన యాత్ర చేశాడు, క్షేత్రయాత్ర చేశాడు అనరు, తీర్థయాత్ర చేశాడు అంటారు. లోకంలో ఒక తీర్థమునందు గ్రుంకులిడడం, స్నానం చెయ్యడం యజ్ఞం చెయ్యడంతో సమానం. యజ్ఞదీక్షితుడైన వాడు ఎంత ఫలితాన్ని పొందుతాడో తీర్థస్నానం చేసిన వాడు అంత ఫలితాన్ని పొందుతాడు. మణికర్ణికాష్టకం అని శంకరాచార్యుల వారు అష్టకం చేశారు. అష్టకంలో ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, మణికర్ణికా తీరంలో స్నానం చేస్తున్నవాడు స్నానం చేసి బయటకు వస్తుంటే శివుడు శివపార్షదులు, విష్ణువు విష్ణు పార్షదులు దెబ్బలాడుకుంటారట. వీడు మణికర్ణికా స్నానం చేశాడు, వీడి శరీరము పతనమైన తర్వాత నేను తీసుకెడతానని. మణికర్ణికా స్నానం అంత గొప్పది అని మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం అంటారు. మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికీ మణికర్ణికలో స్నానం చేయడం అంత గొప్పది. ఒక్కొక్క తీర్థమునందు స్నానం చెయ్యడం అంత గొప్ప. ఈశ్వరుడు అనుగ్రహించి ఒక్కొక్క కాలమునందు ఈ బ్రహ్మాండమునందున్న తీర్థములన్నీ కూడా ఒక ప్రత్యేకమైన ప్రవాహంలోకి వచ్చేటట్టు చేస్తాడు. ఉదాహరణకి కార్తీక మాసంలో పౌర్ణమి తిథి నాడు మధ్యాహ్న వేళలో దశనాడికాహ కొద్ది కాలం పాటు బ్రహ్మాండములో ఉన్న తీర్థములన్నీ కూడా తిరుపతిలో ఉన్న కపిల తీర్థంలోకి వస్తాయి. కపిల తీర్థంలో కార్తీక పౌర్ణమి నాడు స్నానం చేస్తే ఇక మళ్ళీ తీర్థ స్నానం చేయలేదన్న బెంగలేదు. ఈ బ్రహ్మాండంలో ఉన్న అన్ని తీర్థాల్లో స్నానం చేసినట్టే. ఈశ్వరుడు అనుగ్రహించి అటువంటి అవకాశములు కాలమునందు కల్పిస్తాడు. కాబట్టి తీర్థములు ఎక్కడుంటాయి అంటే నదులలోనే ఉంటాయి. ఒక్కొక్క నది అంతంత ప్రఖ్యాతి చెందినదై ఉంటుంది. గోదావరి సాక్షాత్తుగా మహానుభావుడైనటువంటి గౌతమ మహర్షి తపస్సు చేస్తే శంకరుడు విడిచిపెట్టినటువంటి ఆయన జటలో ఉన్నటువంటి ప్రవాహం గంగ
శివుని చేత ధరింపబడింది. కానీ స్వయంగా పరమశివుని యొక్క జటలో ఉన్న ఒక ప్రవాహంగా ఒక ఆవుని బ్రతికించడానికి బయలుదేరి వస్తే గోదావరి అయి వచ్చింది. శ్రీనాథుడు గోదావరిని వర్ణిస్తూ అంటాడు, ఆపాతాళ గభీర నీరకు సుధాహారామలఛాయకున్ దీపాలంకృతికిన్ మహేంద్రనగరీని శ్రీడికాయిష్టికిన్ తాపాపాయ విధా విహర్తికి మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అన్నాడు. గోదావరికి సాష్టాంగ నమస్కారం చేస్తున్నానయా అన్నాడు. ఎందుకని? ఆపాతాళ గభీర నీరకు, పాతాళం వరకు ఉండేటటువంటి లోతైన నీరు కలిగినటువంటి గోదావరి, ఆపాతాళ గభీర నీరకు సుధాహారామల ఛాయకున్, మంచి ముత్యములు దొర్లి వెళ్ళిపోతుంటే ఎలా ఉంటుందో గోదావరి ప్రవాహం అలా ఉంటుంది. కాబట్టి సుధాహారామల ఛాయకున్ ద్వీపాలంకృతికిన్, గోదావరి అందాలన్నీ దానికి ఉన్న ద్వీపాలు. అక్కడక్కడక్కడక్కడ ఉన్న ఇసుక తిన్నెలు ఎంత అందంగా ఉంటాయో అందమైనటువంటి దీపములతో ఉంటుంది గోదావరి. మహేంద్రనగరీ నిశ్రేణికా ఎష్టికిన్, అటకెక్కవలసిన వాడు నిచ్చెన మించి ఎక్కి అటకెక్కినట్టు స్వర్గలోకానికి వెళ్ళాలనుకున్నవాడు నిచ్చెన ఎక్కితే ఎలా ఉంటుందో గోదావరిలో స్నానం చేయడం అలా ఉంటుంది. గోదావరి స్నానం చేసిన వాడు స్వర్గలోకానికి నిచ్చెన మెట్లు ఎక్కినవాడు. మహేంద్రనగరీ నిశ్రేణికా ఎష్టికిన్ తాపాపాయ విధా విహర్తికి మహోధన్వా ధ్రువాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్. నిజం, మీరు దర్శించి చూడాలి. నిజంగా అన్ని నదులు బయలుదేరి వెళ్ళి సముద్రుడిలో కలిసిపోతాయి, కానీ ఒక్క గోదావరి సంగమం మాత్రం ఆశ్చర్యంగా ఉంటుంది. యానం దగ్గరగా గోదావరి సంగమానికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను ఒకసారి ప్రత్యేకం శ్రీనాథుడి మాట ఎందుకన్నాడా అని చూడ్డానికి పడవలో వెళ్ళాను. 15 కిలోమీటర్ల దూరంలో గోదావరి సంగమం ఉంటే ఇక్కడ పడవలో వెళ్ళడానికి ధైర్యం సరిపోదు, ఊగిపోతుంది. మీరు నీరు తీసి నోట్లో పోసుకుంటే దానికి ముందంతా తీయగా ఉంటుంది, ఇంకక్కడి నుంచి ఉప్పగా ఉంటుంది. ఎందుకనంటేట ఒక్క గోదావరి వస్తున్నప్పుడు మాత్రం సముద్రుడంత సంతోషిస్తాట. నా ప్రియమైన భార్య గోదావరి వస్తోందని 2 చేతులు ముందుకు చాపి పరిగెత్తుకొచ్చి కౌగలించుకుంటాట. మహోధన్వా దృఢాలింగన వ్యాపార ప్రతిపన్న సౌఖ్యకును సాష్టాంగంబు గంగమ్మకున్ అంటాడు. ఒక్కొక్క నది గొప్పతనం ఏమిటో తెలుసా? వెళ్ళి స్నానం చెయ్యక్కర్లేదు, తలుచుకుంటే చాలు. అటువంటి వాటిలో గంగానది ఒకటి, గోదావరి ఒకటి. గోదావరి 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 ఎనుచు పలుకు గుణవంతులకున్ గోదావరి తల్లి సంపాదింతు కదమ్మ నీవు భవ్య శుభంబుల్ అంటారు. గోదావరి 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 అని 3 మాటలు అనుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా సమస్త సౌభాగ్యములను గోదావరి యొక్క అధిష్టాన దేవత ఇచ్చేస్తుందిట. నదులకు అధిష్టాన దేవతలు ఉన్నారు, నన్ను నమ్మండి. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తా. భద్రాచలంలో ఇప్పటికీ ఉంది, అంబసత్రం ఉంది. మీరు భద్రాచలం వెడితే చూడొచ్చు. అక్కడ పమిడిఘంటం వెంకటరమణయ్య గారని ఇప్పటికీ ఆయన పెద్ద విగ్రహం ఉంటుంది. సత్రంలోకి వెళ్ళగానే ఆయనకి అమ్మవారు పిలిస్తే పలికేది. ఆయన ఒక్కొక్కసారి పాయసం పట్టుకొచ్చి కొండ కింద పెట్టి అంబా అనో కేకేసేవారు. కొండ మించి పెద్ద నాగుపాం దిగొచ్చి పాలు తాగి వెళ్ళిపోతుండేది. ఆయన పూజ చేస్తూ కూర్చుని అమ్మా అంటే గజ్జల చప్పుడు వినపడేది అక్కడ ఉన్న వాళ్ళకి. ఆయన ఒక్కరు మాత్రం అమ్మవారితో మాట్లాడుతుండేవారు. ఆయనకొక్కరికే అమ్మవారు కనపడేది. ఆయన ఒకప్పుడు శ్రీరామనవమికి అన్నదానం చేద్దాం అనుకుంటే నెయ్యి నిండుకుంది, పంపిస్తానన్న వాళ్ళు పంపించడంలో విలంబనం ఏర్పడింది. నీటి కోసం గోదావరి ఒడ్డుకెళ్ళి గోదావరి అధిష్టాన దేవతని ప్రార్థన చేశారు. అమ్మ గోదావరి, నెయ్యి లేదు, నెయ్యి లేకపోతే అభిగారం చెయ్యలేము, అభిగారం చెయ్యకపోతే ఔపోసన వడ్డించి అన్నం తినరు. కాబట్టి తల్లి 2 కడవలు తెచ్చాను, 2 కడవల నెయ్యి అప్పి నాకు నెయ్యి వచ్చాక తీసుకొచ్చి మళ్ళీ గోదావరిలో పోసేస్తానని 2 కడవలు ముంచారు. గోదావరిలో ముంచి యువతలకి తీశారు. నీళ్లు నెయ్యిగా మారి ఆయన తీసుకొచ్చేది వడ్డించారు. తర్వాత నెయ్యి వచ్చింది, 2 కడవల నెయ్యి పట్టుకెళ్ళి గోదావరిలో పోసేశారు. గోదావరి అధిష్టాన దేవత ఉన్నది. ఇప్పటికీ మీకు భద్రాచల క్షేత్రంలో రామచంద్రమూర్తి ఉన్న కొండ పక్కన ఒక శిఖరం ఉంది. దాని మీద లక్ష్మీ సహితుడైనటువంటి యోగానంద నరసింహస్వామి ఉన్నవారు. నా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు. పాపిడి కొండలు, పాపికొండలు అంటుంటారు, తప్పు. పాపిడి కొండలు అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి గోదావరి స్త్రీకి పాపట తీస్తే జుట్టు అటు ఇటు ఎలా దారి కనపడుతుందో అలా
కొండ గోదావరిని రెండుగా పాయలుగా చీలుస్తుంది మధ్య పాపిడిలాగా. అందుకని పాపిడి కొండలు అంటారు. కర్మ పాపి కొండలు అయ్యాయి. హేలాపురి ఏలూరైంది, పీఠికాపురం పిఠాపురం అయింది, కోకనదం కాకినాడ అయింది. అలా ఇది అదే అయింది. పాపిడి కొండలు పాపి కొండలు అయ్యాయి. ఆ పాపిడి కొండల దగ్గర పడవలో భద్రాచలం నుంచి వస్తుంటే రాజమహేంద్రవరం వైపు పెద్ద పెద్ద బొబ్బలు వినపడేవి. పడవ ఆపి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి పడవలు వెడుతుండేవి. నా చిన్నతనంలో కూడా చిన్నతనంలో మా అమ్మగారు వాళ్ళు చెప్పుకుంటూ ఉండేవారు. పాపిడి కొండలు, పాపి కొండలు అంటుంటారు తప్పు. పాపిడి కొండలు అంటే అక్కడికి వెళ్ళేటప్పటికి గోదావరి స్త్రీకి పాపట తీస్తే జుట్టు అటు ఇటు ఎలా దారి కనపడుతుందో అలా కొండ గోదావరిని రెండుగా పాయలుగా చీలుస్తుంది మధ్య పాపిడిలాగా. అందుకని పాపిడి కొండలు అంటారు. కర్మ పాపి కొండలు అయ్యాయి. హేలాపురి ఏలూరైంది, పీఠికాపురం పిఠాపురం అయింది, కోకనదం కాకినాడ అయింది. అలా ఇది అదే అయింది. పాపిడి కొండలు పాపి కొండలు అయ్యాయి. ఆ పాపిడి కొండల దగ్గర పడవలో భద్రాచలం నుంచి వస్తుంటే రాజమహేంద్రవరం వైపు పెద్ద పెద్ద బొబ్బలు వినపడేవి. పడవ ఆపి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి పడవలు వెడుతుండేవి. నా చిన్నతనంలో కూడా చెప్పుకుంటూ ఉండేవారు మా అమ్మగారు వాళ్ళు. కొంతమంది ఔత్సాహికులు అసలు ఎందుకు వస్తున్నాయో చూడాలని భగవంతుణ్ణి ప్రార్థించి పెద్ద పెద్ద వలలు వేసి గోదావరిలో వెతికారు. నరసింహస్వామి మూర్తి బయటపడింది. ఆయనని తీసుకొచ్చి భద్రాచలంలో ప్రతిష్ఠ చేశారు. ఆయన యోగానంద నరసింహుడు, అందుకని లక్ష్మిని ఒప్పుకోడు. అందుకని మెడలో లక్ష్మీ పతకం వేశారు, బంగారు పతకం. బొబ్బల నరసింహుడు గోదావరిలో ఉండేవాడు. ఆ తల్లి ఇచ్చింది స్థానం. రామదాసు గారు రామాలయం కట్టిన తర్వాత శిఖరం మీద సుదర్శన చక్రం పెట్టాలని ఎన్నోసార్లు చేయించారు. ఏ ఒక్క చక్రం సరిపోయేది కాదు. ఆయన చాలా బెంగ పెట్టుకున్నాడు శిఖర ప్రతిష్ఠ అవ్వట్లేదని. ఒకరోజు రాత్రి పడుకుంటే రామచంద్రమూర్తి కలలోకి వచ్చి ఈ దేవాలయానికి సుదర్శన చక్రాన్ని నిర్మించగలిగినటువంటి వ్యక్తులు ఈ ప్రపంచంలో లేరు. దీనికి కావలసిన సుదర్శన చక్రాన్ని గోదావరి తల్లి అనుగ్రహిస్తుంది, ఆవిడ ఇవ్వాలనుకుంటోంది. కాబట్టి నువ్వు రేపు వెళ్ళి స్నానం చేసి గోదావరి ఒడ్డున నిలబడి ప్రార్థన చెయ్యి, సుదర్శనం నీటి మీద వస్తుంది అన్నాడు. ఆయన మరునాడు గోదావరిలో స్నానం చేసి నిలబడి ప్రార్థన చేశారు. నీటి మీద తేలుతూ వచ్చింది సుదర్శన చక్రం. ఆ చక్రమే ఇప్పటికీ భద్రాచలం రామచంద్రమూర్తి దేవాలయం మీద ఉంది. అనుగ్రహించాడు. ఒకప్పుడు ఆ రామాలయాన్ని ధ్వంసం చేయడానికి ఈ సనాతన ధర్మమునందు విశ్వాసము లేని కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తే స్వామిని రక్షించుకోవాలన్న తాపత్రయంతో ఉత్సవమూర్తుల్ని తీసుకెళ్ళి గోదావరి ఒడ్డున ఒక బండరాయి కింద పెట్టారు. దేవాలయం రక్షింపబడింది. కానీ మరునాడు విగ్రహాలు తీసుకురావడానికి వెళ్ళేటప్పటికీ గోదావరి పొంగి రామలక్ష్మణ సీతమ్మలు ముగ్గురు గోదావరిలోకి వెళ్ళిపోతే ఆ గోదావరిలో ఉత్సవమూర్తులు కలిసిపోయి దొరకలేదని అర్చక స్వామికి బాధ వేసి ఆయన ధ్యానంలో కూర్చుండిపోయాడు. అవి దొరికితే తప్ప నేను అన్నం తిననని. రామచంద్రమూర్తి ధ్యానంలో సాక్షాత్కరించి దొరుకుతాయన్నాడు. ఈలోగా మత్స్యకారులు పరిగెత్తుకొచ్చారు. వచ్చి అయ్యా అక్కడ మేము పడవలో వెడుతుంటే నీటిలోంచి అరుపులు వినపడుతున్నాయి, మేము ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉన్నాం ఇక్కడే ఉన్నాం అంటున్నారు అని చెప్తే గబగబా వెళ్ళి ఈతగాళ్ళు లోపలికి దిగి వలలు వేసి తీశారు. రామమూర్తి కనపడ్డాడు, లక్ష్మణస్వామి కనపడ్డాడు, సీతమ్మ దొరకల. అర్చక స్వామి చాలా బాధపడి మళ్ళీ ధ్యానం చేశాడు. రాముడు కనబడి గోదావరి సీతమ్మని ఉంచుకోవాలనుకుంటోంది. గోదావరి అధిష్టాన దేవత సీతమ్మని ఇవ్వనంటోంది. కాబట్టి దానికి మళ్ళీ వేరు కథ. ఇప్పుడు నేను అదంతా ఎక్కడ చెప్పను. ఫలానా జమీందారు గారు పూజ చేసేటటువంటి సీతారాముల మూర్తులలో సీతమ్మని తీసుకురండి, ఇకపైన భద్రాచల కళ్యాణానికి ఆ సీతమ్మనే మీరు వాడండి అని చెప్పి అనుజ్ఞనిచ్చాడు. ఆ సీతమ్మని తీసుకొచ్చారు. ఆవిడే ఇప్పటికీ కళ్యాణమూర్తి. కాబట్టి నదులకు అధిష్టాన దేవతలు ఉన్నారు. ఆ అధిష్టాన దేవతలు వెళ్ళి భగవద్ దర్శనం చేస్తున్నట్టు మాట్లాడినట్టు మీకు పురాణాల్లో కావ్యాల్లో ప్రబల సాక్ష్యాలున్నాయి. పమిడిఘంటం వెంకటరమణయ్య గారు ఎప్పటివారో కారు, ఈ మధ్య వారే. పమిడిఘంటం వెంకటరమణయ్య గారు ఒకప్పుడు వంటవాళ్ళు రాకపోతే శ్రీరామనవమికి అన్నదానం ఎలా చేస్తానని బెంగ పెట్టుకుంటే ఎక్కడి నుంచో ఇద్దరు బలిష్టమైన వ్యక్తులు వచ్చి 2 గుండిగలు పట్టుకొచ్చి మేము తలుపులు వేసుకు అన్నం వండుతాం, మీరు తలుపు తీయకూడదన్నారు. సరే వండమన్నారు. 1 గంటలో వంట చేసి అక్కడ పెట్టేసి మేము గోదావరిలో స్నానం చేసి వస్తామని వెళ్ళిపోయారు. వంట అంతా అయిపోయింది. ఆ పిల్లలు రాలేదు. ఆయన బెంగ పెట్టుకుని గోదావరిలో పడిపోయారేమో స్నానం చేస్తూ అని వెళ్ళారు. కనపడలేదు. అమ్మని ధ్యానం చేశారు. ఆయనకి
ధ్యానంలో అమ్మవారు కనపడి, పిచ్చి వెంకటరమణయ్య, నీకు ఇప్పటికీ అర్థం కాలేదా? వంట వాళ్ళు రాలేదు, భోజనానికి శ్రీరామనవమని ఇన్ని వేల మంది వచ్చారు, ఎక్కడ పెడతావు? అందుకని రామలక్ష్మణుల్ని పంపించాను వంట చేయమని. రామలక్ష్మణులు వచ్చి వంట చేశారు. గుండిగల మీద పేర్లు చూసుకోండి. లోపలికెళ్ళి గుండిగల మీద పేర్లు చూశారు. ఒక గుండిగ మీద రామ అని, ఒక గుండిగ మీద లక్ష్మణ అని ఉంది. మీరు ఇప్పటికీ అంబసత్రం కెడితే ఆ 2 గుండిగలు అక్కడ కనబడతాయి. రామలక్ష్మణ గుండిగలు అంటారు. పెద్ద పెద్ద గుండిగలు ఉంటాయి. గోదావరి పలికింది. నదుల యొక్క అధిష్టాన దేవతలు ఉన్నారు. వాళ్ళ పట్ల మనం గౌరవంతో ప్రవర్తిస్తే వాళ్ళు కూడా అంత మర్యాదనిస్తారు, మన సంక్షేమాన్ని చూస్తారు, మనని ఉద్ధరిస్తారు. ఒక్కొక్క నది మహాపవిత్రులైనటువంటి వాళ్ళు, ఉత్తములైనటువంటి వాళ్ళు తనలోకి ప్రవేశిస్తే వాళ్ళు కష్టంతో ఉంటే విచలితురాలైపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికీ ఒక నది ఉన్నది, శతధృ అని పిలుస్తారు. వశిష్ఠ మహర్షి 100 కొడుకుల్ని విశ్వామిత్రుడు శపించారు ఒకప్పుడు. స్వమాంసనియతాః రాముష్టికా నామ నిర్గృణ వికృతాశ్చ విరూపాశ్చ లోకాననుచరంతి మాన్ అని శపించాడు. కుక్క మాంసం తింటూ భూమి మీద తిరగండని. 100 కొడుకులు మహాతపశక్తి సంపన్నులు. విశ్వామిత్రుడి యొక్క శాపానికి అలా అయిపోతే తట్టుకోలేక మెడకి రాయి కట్టుకుని దూకేశాడు వశిష్ఠుడు. పుత్రశోకాన్ని ఆయన కూడా తట్టుకోలేకపోయాడు. నదిలో దూకేస్తే నది హడిలిపోయింది. ఆమె స్త్రీ రూపం తల్లి. వశిష్ఠుడంతటి వాడు ప్రాణహాని చేసుకుంటాడా అని ఒక్క నది 100 పేలికలైపోయి 100 చీలికలైపోయి ప్రవహించింది. వశిష్ఠుణ్ణి నేను నాలో కలిపేసుకుని ఆయన్ని చంపనని 100 చీలికలై 100 పాయలై వెళ్ళిపోయింది. కాబట్టి శతధృ అని పేరు. ఆయన శతధృ నది నన్ను చంపలేదని బాధపడుతున్నాడు. ముందు నడిచి వెడుతుంటే మెడకి రాయి కట్టుకున్నాడు కదూ. అక్కడే ఉన్నటువంటి వేరొక నది అధిష్టాన దేవత లేచి వచ్చి ఆయన మెడలో ఉన్నటువంటి పాశాన్ని తొలగించింది, ఆ రాయిని తొలగించింది. అలా తొలగించింది కాబట్టి ఆ నదికి పాశమోచని అని పేరు. అలాగే పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగినప్పుడు హిమవత్ పర్వతం మీద హిమవంతుడు పురుష రూపాన్ని ధరించి కన్యాదాన సమయంలో నీళ్లు పోశాడు. శంకరుడి చేతికి తగిలి నీళ్లు కింద పడ్డాయి కాబట్టి అక్షయ ఫలితంతో నీళ్లు ప్రవహించాయి. ఆయన చేతికి తగిలి ప్రవహించింది కాబట్టి కరతోయ అయింది. ఎప్పుడూ నీళ్లుంటాయి కాబట్టి సదానీరా అని బిరుదు పొందింది. భగవంతుని యొక్క చేతికి తగిలి ప్రవహించి కరతోయ అయింది. ఒకప్పుడు లిఖితుడు అని ఒక మహర్షి ఉండేవాడు. ఎందుకో ఓసారి పలకరిద్దామనిపించి సాటి మహర్షి శంఖుడు అనబడేటటువంటి ఆయన ఆశ్రమానికి వెళ్ళాడు. శంఖుడు ఎక్కడికో వెళ్ళాడు. తోట వంక చూశాడు. మంచి ఫలపుష్పభరితములై ఉన్నది తోట. పండిన పళ్ళు చూసి 2 పళ్ళు తిందామనిపించింది. అడగకుండా శంఖుణ్ణి ఆ పళ్ళు కోసుకు తిన్నాడు. ఆయన వచ్చి చూసి నవ్వాడు. నేను లేనప్పుడు పళ్ళు కోసుకు తిన్నావు, దొంగతనం కిందకి రాదా అన్నట్లుగా నవ్వాడు. వెంటనే నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం నా 2 చేతులు నరికేయాలి, దొంగతనం చేశాను కాబట్టి. నేను నరుక్కోకూడదు, మహారాజు శిక్ష వేసి నరకాలి. ఎందుకని? నా విష్ణు పృథివీపతి, విష్ణువే పృథివీపతి. ఆయన శిక్ష వెయ్యాలని ప్రద్యుమ్నుడన్న రాజు దగ్గరికి వెళ్ళి నేను దొంగతనం చేశాను, ఈ చేతులతో 2 పళ్ళు దొంగిలించి తిన్నాను, పాపం పోవడానికి నా 2 చేతులు నరికేయమన్నాడు. 2 చేతులు నరికేశాడు రాజు. ఆయన రక్తమోడుతున్న చేతులతో వచ్చి నదిలో స్నానం చేసి ఇప్పటికి నా పాపం పోయినందుకు సంతోషిస్తున్నానన్నాడు. పరమ ప్రేమతో నది అధిష్టాన దేవత లేచి తెగిపోయిన చేతులు తడివింది. వెంటనే మహర్షికి చేతులు వచ్చాయి. బాహుదా చేతులు ఇచ్చింది కాబట్టి బహుదా నది అయింది. కార్తవీర్యార్జునుడు 1000 చేతులు ఉన్నవాడు. ఆయన పరమశివుడి గురించి తపస్సు చేస్తే అనుగ్రహించిన ప్రవాహం. అందుకని 1000 చేతులున్న కార్తవీర్యార్జునుడి చేత తేబడింది కాబట్టి బాహుదా. ఒక్కొక్క నది వచ్చింది అంటే అంతంత భగవదనుగ్రహంతో వచ్చింది. కృష్ణానది వచ్చింది అంటే సహ్యమహర్షి యొక్క గొప్ప తపస్సు యొక్క ఫలితంగా వచ్చింది. కృష్ణ భగవానుడి యొక్క ఎడమ భాగంలోంచి వచ్చింది కాబట్టి కృష్ణవేణి అయింది. తుంగభద్రా నది వచ్చింది అంటే ఒకప్పుడు భూమి అంతా కూడా ఈ నీటి యందు మునిగిపోయి ఉంటే ఆదివరాహమూర్తి
తన రెండు కోరలతో పైకెత్తాడు. ఎత్తినప్పుడు ఒక కోర మించి నీళ్లు కింద పడితే తుంగ అయింది, ఒక కోర మించి కింద పడినటువంటి నీళ్లు భద్ర. ఆయన కోరల మించి పడింది. అందుకే ఏ నదిలోని లేనంత తీయటి నీళ్లు తుంగా నదిలో ఉంటాయి. అందుకే గంగా స్నానం తుంగా పానం అని లోకంలో సామెత వచ్చింది. తుంగభద్ర ఆయన యొక్క కోరలలోంచి వచ్చింది. సరస్వతి సరస్సులతో కూడి ఉంటుంది. చదివినటువంటి చదువు మననం చేస్తూ ఉండాలి, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. అంతేకాని ఎప్పుడో ఓసారి చదివేసి ఇక వదిలేసి దాని జోలికి వెళ్ళలేదనుకోండి, ఆమ్నాయం లేని విద్య సభలో జ్ఞాపకానికి రాదు. భూపసభాంతరాళ బల పుష్కలమచ్యుతురత్తమాజి బాహాపటు శక్తియున్యశమనందరురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళి కిందంటాడు భర్తృహరి. సభలో తడువుకోకుండా విషయాలు అలా జ్ఞాపకానికి రావాలి అంటే ఆమ్నాయం ఉండాలి, స్మరిస్తూ ఉండాలి. సరస్సులు అది సరస్వతి అంతర్లీనం, అందుకే లోపల ప్రవహిస్తుంది సరస్వతి. ఎక్కడో ఉత్తర భారతదేశంలో ఉంటుంది. కపిల మహర్షి యొక్క జీవిత వృత్తాంతం చదివితే అసలు ఆ సరస్వతీ నది గురించి భాగవతంలో చదువుతుంటే ఆశ్చర్యపోతాం. అంతర్వాహిని త్రివేణీ సంగమంలో సరస్వతీ కటాక్షం పైకి తెలియదు, లక్ష్మీ కటాక్షం ఉంది అంటే ఒప్పుకోడు, సరస్వతీ కటాక్షం లేదంటే ఒప్పుకోడు.